భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ప్రభావం ఐపీఎల్పై కనిపించింది. ధర్మశాల పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రద్దయిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లీగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేసేందుకు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అంటే నేడు జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఉన్నతాధికారులు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ భవిష్యత్తుపై ఆన్లైన్లో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ధర్మశాలలో జరగాల్సిన ఒక మ్యాచ్ నిలిపివేసిన తర్వాత విదేశీ ఆటగాళ్లలో పెరుగుతున్న ఆందోళన తర్వాత ప్రస్తుతానికి టోర్నమెంట్ను నిలిపివేయడంతో సహా అన్ని ఎంపికలు ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ను కొనసాగించాలా వద్దా అనేది అజెండాలో అత్యంత ముఖ్యమైన అంశమని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ను నిలిపివేయాలా వద్దా అది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఇది ఇలాగే కొనసాగితే ముఖ్యంగా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పరిస్థితి ఏమిటి? దక్షిణ తూర్పు ప్రాంతాల్లోని సురక్షితమైన నగరాలకు మ్యాచ్లను తరలించడం కూడా ఒక ఎంపికగా భావిస్తున్నారు. ఐపీఎల్కు ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి విదేశీ ఆటగాళ్ల ఆందోళనలను తగ్గించడం. వారు రోజురోజుకు ఆందోళన చెందుతున్నారని, వారిని జట్టులో కొనసాగమని ఒప్పించడం సవాలుగా ఉంటుందని భావిస్తున్నారు. సో మొత్తం మీద బీసీసీఐ ఐపీఎల్ మీద ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ రద్దు బీసీసీఐకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లకు చెల్లింపులు ఎలా ఉంటాయి అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ 2025 నిర్వహణపై శుక్రవారం బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ రద్దు చేస్తారు అనే ప్రచారం బాగా జరిగింది. కానీ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగాయి. ప్రస్తుతం ఐపీఎల్ రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. భారత్ పాక్ ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ రద్దు చేసిన పరిస్థితి. బీసీసీఐకి ఎన్ని కోట్లు నష్టం వస్తుంది? ఇప్పటి వరకు ఆడిన ఆటగాళ్లకు మెగావేలలో పలికిన ధర మొత్తం చెల్లిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి వీటికి సంబంధించి ఐపీఎల్ రూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా బీసీసీఐకి వాటిల్లే నష్టం గురించి మాట్లాడితే ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోతే ఖచ్చితంగా బీసీసీఐకి వేల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్, బ్రాండ్ కాస్టింగ్ సంస్థలకు బీసీసీఐ తిరిగి నగదు చెల్లించే అవకాశం ఉంది. పూర్తి సీజన్ కోసం వాళ్ళు బీసీసీఐ డబ్బు చెల్లించుంటారు. ఇప్పుడు టోర్నీ మధ్యలో ఆగితే వాళ్ళు బీసీసీఐ నుంచి ఖచ్చితంగా రీఫండ్ అయితే అడుగుతారు. ఇక ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు ఫీజు చెల్లింపు గురించి మాట్లాడుకుంటే ఏ కారణం చేతనైనా ఐపీఎల్ రద్దయితే ఆటగాళ్లకు పూర్తి ఫీజు చెల్లించాలని ఎలాంటి నిబంధన లేదు. ఈ విషయంలో ఆటగాళ్లతో ఆయా ఫ్రాంచైజీలు చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవచ్చు. ఏ ప్లేయర్కు ఎంత ధర చెల్లించాలి, ఎన్ని మ్యాచ్లు పూర్తయ్యాయి, ఎన్ని మిగిలి ఉన్నాయి, ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఆయా ఫ్రాంచైజీలు అయితే ఆటగాళ్లకు ఫీజు చెల్లిస్తాయి. అయితే వేలంలో పలికిన మొత్తం ధర అయితే ఇవ్వాల్సిందే అనే రూల్ అయితే కాంట్రాక్ట్లో లేదని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి స్పష్టత లేదు. గతంలో ఎప్పుడూ ఐపీఎల్ రద్దు కాలేదు కాబట్టి ఈ సమస్య రాలేదు. ప్రస్తుతం అయితే ఐపీఎల్ రద్దయింది. ఐపీఎల్ రద్దు విషయం పూర్తి స్థాయిలో డిసైడ్ అయిన తర్వాత బీసీసీఐ ఆటగాళ్ల ఫీజు చెల్లింపులపై కూడా ఓ నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.